ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 1వ వచనము. పాత నిబంధన కాలమందు ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. క్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసముంచిన వారందరూ క్రైస్తవులని పిలువబడితిరి. అవును, మోషే ధర్మశాస్త్రము పాత నిబంధన కాలమందుండెను. పరిశుద్ధ గ్రంథము ప్రపంచమంతటా అందరి చేతిలో ఉన్నది. దేవుని వాక్యము ఆత్మీయ ఆహారము. అది దేవుని బిడ్డలను ఎదుగచేయు పాలవలే ఉన్నది, ఆత్మీయ మన్నాగా ఉన్నది. దేవుడు తన వాక్యము ద్వారా మనలను పోషించుచున్నాడు. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగచేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆనాడు ఇశ్రాయేలీయులు మన్నాను భుజించినప్పుడు గురిపోతూ సమానమైన బలము కలిగి ఉండిరి. ఆ పరలోక మన్నా దేవతల భోజనము గనుక మామూలు మనుషుల కంటే వారిని బలవంతులుగా చేసెను. నేడు దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఆత్మీయ ఆహారము సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పరలోక మన్నా ఏది? అదే ఆత్మయు జీవమై ఉన్న దేవుని వాక్యము. అదే ఆత్మీయ సంబంధమైన భోజనము. దేవుని బిడ్డలారా, శరీరము నిమిత్తము రోజుకు 2-3 పూటలు భోజనము చేయుచున్న మనము ఆత్మీయ ఆహారమగు దేవుని వాక్యము ఆకలితో భుజించుచున్నామా? ప్రవక్త తన అనుభవమును ఇలాగు చెప్పుచున్నాడు. నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు జీవాహారమును భుజించున్నట్లుగా భావించాలి. వాక్యమై ఉన్న క్రీస్తు నేనే జీవాహారమని సెలవిచ్చుచున్నాడు కదా. ఆ ఆహారము భుజించువాడు ఎప్పటికీ జీవించుచూనే ఉన్నాడు. ఆయన ఇచ్చు ఆహారము ఆయన శరీరమే. కాబట్టి మనము ప్రతిదినము ఆ ధర్మశాస్త్రమును భుజించేవారిగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.